హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎప్పుడు మాకు సురేష్ అయితే వెజిటేబుల్స్ అయితే ఇస్తూ ఉంటాడు మొత్తం ఇంటి దగ్గర తోటలో నుంచి. ఈరోజు సురేష్ తోటలో ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఏదైతే మీకు మొత్తం అయితే చూపిస్తానో ఒకసారి చూడండి. కూరగాయలు ఇచ్చేదన్నా ఒకసారి ఏమేమి కాస్తున్నాయో చూపిస్తావా? చెప్దాం వంశీ. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వద్దాము. స్టార్టింగ్ నుంచి చెప్పు ఏమేమి ఉన్నాయో. సో ఇది వచ్చేసి రెడ్ రాడిష్. రెడ్ రాడిష్ అంటే ఇది రెడీ ఉందా? అంటే ముల్లంగి అంటారు మనకు తెల్లగా, అంటే సాంబార్లు యూస్ చేస్తాం, మన చట్నీలకు కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి అంటే రెండు రకాలు ఉంటాయి, తెల్ల ముల్లంగి, రెడ్ కలర్ ఎర్రది రాడిష్ అంటాం మనం. సో ఇది వచ్చేసి మన చట్నీలు సాంబార్లకి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనకు రెడీ ఉన్నాయి హార్వెస్ట్కి. వాటి ఏమైనా పిక్కుతావా? ఇది కట్ అయిపోయింది. కట్ అయిపోయినాం కాలే భూమిలో బాగుంగా మనం నిమ్మ పెట్టేద్దాం అనుకోవచ్చు. ఇది మనకు రాడిష్. ఇది ఇప్పుడు మనం ఇదేమంటే మన పెస్టిసైడ్స్ కానీ ఏం వాడలేదు వీటికి. క్యారెట్ అయిపోయినా క్యారెట్ కాదు, ఇది మనకు రాడిష్ లాగా అంటే అదే ముల్లంగి. సాంబార్లోకి యూజ్ చేస్తాం. మామూలుగా చట్నీస్ కూడా చేసుకుంటారు, బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్యారెట్ పికినట్టున్నాయి. ఇప్పుడే క్యారెట్ మనకు వచ్చినాయి పిల్లల కోసం అని చెప్పేసి. క్యారెట్, టమోటా, ఈ మందు కొట్టనివే ఏది కానీ మనకు ఏదైనా పెస్టిసైడ్ మందు న్యాచురల్ గా పిల్లలకన్నా బాగుంటుంది మందు కొట్టలేదు. ఇది బాటిల్ గార్డ్, సొరకాయ మనకు వంకాయలు కూడా డైలీ కొన్ని వస్తాయి, హార్వెస్ట్ చేస్తాను వచ్చినట్టు. ఏదైనా కానీ పుచ్చు కానీ ఏం లేదు చూడండి, మనం మందులు కూడా కొట్టలేదు, స్ప్రే చేయలేదు, కానీ బాగున్నాయి చాలా. నెక్స్ట్ క్యారెట్, ఇదంతా క్యారెట్. ఇది పలకల, ఇది మనకు స్పినాచ్ అంటారు కదా, పలకలాకు. వీటికి అంటే ఇప్పుడు మనం కట్ చేసే కొద్దీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు 10 దానిలో బొక్కున్న ఒకటి నీట్గా ఉంది కదా, మన ఇంటి వరకు మనకు హెల్ప్ అవుతుంది. మందులు కొట్టలు కాబట్టి మనకేం బొక్కలు ఏం కాదు, వాష్ చేసుకొని నీకు నీట్గా తీసుకొని వచ్చు. నెక్స్ట్ ఇవన్నీ మిర్చి ఉన్నాయి కానీ ఇప్పుడు కొంచెం మన చలికి రావట్లేదు సరిగ్గా ఇవి. ఇది గోంగూర, ఇది గోగాకు, కొంచెం పెద్దదైంది. కట్ చేస్తే మళ్ళీ మనకు కాడల నుంచి ఫ్రెష్గా వస్తుంది ఫస్ట్ నుంచి. ఇది ఎర్రకోయిటాకు. పప్పులేక అట్లా యూస్ చేస్తారు ఎర్రకోయిటాకు, కానీ ఇది కొంచెం టైం అయిపోయింది, సీజన్ అయిపోయింది. ఇది వచ్చేసి ముల్లంగి, వైట్ రాడిష్, అదే తెల్ల ముల్లంగి, తెల్లది. చూడండి సాంబార్లోకి వేసుకుంటే బాగుంటుంది, చట్నీ చాలా బాగుంటుంది. సాంబార్లోకి బాగా వేస్తాం. అదే మనం కట్ చేసుకొని ఇంకా రెడీ. ఎంతకంటేనా అది చూడండి, బాగా ఊరడం కూడా బాగా ఊరింది సైజు. ఇది నెక్స్ట్ బీట్రూట్. ఆల్రెడీ మనం కొన్ని హార్వెస్ట్ చేసినాము. ఇప్పుడు మన పిల్లలకి ఇది సరిగా రావట్లేదు, అంటే కొంచెం దెబ్బతింది, మందులు ఏం వాడట్లేదు. సో ఇదైతే రావట్లేదు. మిగిలిన కొన్ని హార్వెస్ట్ అప్పుడే పిల్లలకి హార్వెస్ట్ చేసినాం, అది ఊరట్లం లేదనమాట. అంటే ఊరింటే బాగుండలేదు, ఊరింటే బాగుండు, మన గడ్డ ఊరడం లేదు. ఇది క్యారెటే మళ్ళీ. అది ఇదేంటి ఇంత రేట్ ఉంది? ఇది వచ్చేసి అది క్యారెటే, అంటే అంత పెద్దగా వస్తుంది క్యారెట్, అంటే ఆల్రెడీ లోపల ఊరి ఉంటుంది నీకు, అంటే ఎక్కువ ఉంటుంది గడ్డ పెద్దగా ఉంటుంది. ఇది కనిపించట్లేదు, కొంచెం పైకి వస్తే మనం తీయచ్చు. మనకు మొదలు ఇక్కడ పైన కనిపిస్తుంది. క్యారెట్ అని ఇచ్చినాడు వాడు మనకు, క్యారెట్ అన్నాడు. క్యారెటే ఇది డిఫరెంట్ కలర్ ఇది, అంటే ముందే హార్వెస్ట్ చేయాలా, ఇది లేట్ అయిపోయేసరికి ఇవన్నీ ఇట్లా వచ్చింది. నీకు గడ్డ సైజు ఎక్కువ ఉన్నాయి. ఇది డిఫరెంట్ కలర్. ఏం కాదు, ఇప్పుడు వేరు కట్ చేసినా మనం యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇదంతా గోంగూర. ఇదంతా గోంగూర పక్కన అటు సైడ్ అన్ని వంకాయ చెట్లు ఉన్నాయి, ఆ పక్క అటు సైడు. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రెష్గా ఉన్నాయి మనకి వెజిటబుల్స్ కానీ. ఆ పక్కన చూద్దాంలే, ఆ పక్క కనబడతాయి కదా. అది మామూలుగా అయితే అనపకాయలు కూడా వేసినావా? ఇవి అనపకాయలు ఇవి. ఇదంతా ఒక విత్తనమే, మొత్తం స్ప్రెడ్ అయింది. అంటే మొత్తం తీగ అంతా మొత్తం ఒక విత్తనము, మొత్తం తీగ అంతా స్ప్రెడ్ అయింది. మిరపకాయలు కూడా ఉన్నాయి, మిర్చి కూడా ఉన్నాయి, మన ఇంటి వరకు వస్తాయి మనకు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మొత్తం సగం అంతా సంతే పెట్టినా సంత అంటే మన ఇంటి వరకు అన్నా వస్తాయి కదా, పిల్లలకు మేలు సురేష్. మన పిల్లలు బయట కొట్టి మందులు కొట్టిన దానికంటే ఇది మేలు కదా. ఇదంతా మొత్తం సొరకాయ చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇప్పుడు చూడండి ఎక్కువ ఉంటే ఆల్రెడీ ఇప్పటిదాకా మనకు 100 kgs వచ్చింది దీంట్లో. మాకంతా ఇప్పుడు బాగా ఇచ్చాను, మొత్తం ఊర్లో ఒక 30-40 మెంబర్స్కి ఇచ్చింటాం ఇప్పటిదాకా. ఈడ రెండు ఉన్నాయి, రెడీ టు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆడుకుంటా పోతే మొత్తం ఉంటాయి. ఇంకా ఇది చూడండి పిందెలు ఎట్లున్నాయో. మనం అసలు మందు కూడా స్ప్రే చేయలేదు ఎక్కడ, మొత్తం సొరకాయ. 2 విత్తనాలు.
దగ్గర దగ్గర 100 కేజీస్ ఇప్పటికీ వచ్చింది. మన ఇంట్లో వరకు అయితే మిరపకాయలు కూడా బాగా మిరపకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ ఏం కాదు సురేష్, కారం కూడా ఎక్కువ ఉంటాయి, మందు కొట్టలే మనం అసలు. మిరపకాయలు మనం వాడే ఊరికి ఎక్కువ వాడాం కదా, ఊర్లోకి వాడితే అబ్బా అంటే 4-5 వాడతాం అంతే, అంతకుమించి ఎక్కువ వాడాం కదా అంతే. మునగ చెట్టు కూడా ఉంది, ఏమంటే మునక్కాయలు కాగాలి కదా. మునగ చెట్టు ఇది కొంచెం లేటుగా వేసినాము మనం, ఇంకా అయితే కొంచెం మందులు వెండి వాడితే తొందరగా వస్తుంది కాపు, మనం మందులు వాడట్లేదు కాబట్టి కొంచెం డిలే అవుతుంది. పప్పులేక వేసుకోవచ్చు మునగాకు పప్పు, మునగాకు పప్పు చేసుకోవచ్చు. నువ్వు అందరూ ఆకు కూడా తుంచుకొని పోయి ఫ్రైలోకి ఇట్లా రొట్టెలోకి తింటా అంటారు, తీసుకొని పోతా అంటారు కొంతమంది. మందులు కొట్టాం కాబట్టి నీట్గా సంపు పక్కనే ఉంది, సొంపు పక్కనే ఉంది, సంపు పక్కనే ఈ పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే మొత్తం వేసుకునేవా. చూడండి ఏం అదంతా చూడు ఎంతలో ఉన్నాయి. రేపటికి రెడీ అవుతాయి, రేపటి మన్నాడికి ఎల్లుండికి రెడీ అయిపోతాయి. మొత్తం దీనికి వాటర్ అంతా ఎట్లా సంపులేదన్నా మామూలుగా డ్రిప్? మనకు ఇప్పుడు అరటిలోకి వచ్చే డ్రిప్లకే ఇప్పుడు ఇక్కడ సొంపు ఉంది కదా, సొంపులో నుంచి మన అరటికి వెళ్తాయి, అవి వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయి. మనం అప్పుడు ఇక్కడ బాగా ఆడుతుంది కదా, అప్పుడు మనం సమ్మర్లో బాగుండే మనకి ఇది వాటర్ కూడా ఎంజాయ్ పండుగ అని. వాటర్ మన క్లీన్గా ఉండాయి కాబట్టి ఇబ్బంది లేదు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు కూడా మనం ఏమంటారు అంత మోటార్ ఇదంతా కొడతాను కానీ ఏదో పట్టించుకో, అప్పుడు మనం ఏదో పౌడర్ చల్లుతాం కదా, పౌడర్ క్లోరిన్ అది చేస్తాము. క్లోరిన్ చల్లినప్పుడు నీట్గా ఉండే, బ్లీచింగ్ పౌడరు క్లోరిన్ అవి వేస్తాను సమ్మర్లో. కాదు అరటి చెట్లు కూడా చూడు వాటర్లో విజిబుల్ పైనుంచి డబల్ రిఫ్లెక్షన్. అదే ఇంకా ఇంతకుముందు అన్నీ ఉన్నాయి, కాకర బీర మొత్తం వేసినాము, అవి చచ్చిపోయినాయి, ఇంకా అయిపోయింది, దాని హార్వెస్ట్ టైం అయిపోయింది, చచ్చిపోయినాయి. ఆ చెట్లు దొరుకుతుంది చెప్పు, ఇట్లా దొరుకుతుంది న్యాచురల్గా. మనం యాడ సిటీలో చూసినా మందులు కొడతారు, తెచ్చారు ఇచ్చారు కొడతారు. మనకంటే మన హోమ్ వర్క్ వచ్చినా చాలు, మనం ఇంటి వరకు మనకి ఇంట్లో వరకు ఆనందంగా అవుతుంది చాలు. ఇప్పుడు వంకాయకి నార్మల్గా మనం 2 days ఒకసారి ఖచ్చితంగా మందు కొట్టాలా, ఫ్లవరింగ్ కానీ ఇప్పుడు అట్లాంటిది మనం ఇప్పుడు చూడండి అసలు ఇది ఏం చెట్టు కొట్లా, పూత చూడండి ఎంత ఉందో చూడండి. ఇవి అంటే రేపటికి అయితే కొంచెం మనకు ఇంకా ఊరుతాయి, ఇంట్లో వరకు మనకు సరిపోతుంది. పుచ్చు కూడా లేదు చూడు నువ్వు, అసలు ఒక్క పుచ్చు కూడా లేదు ఆడ. కానీ మందులు మనమే కొట్టాం కదా, మనకు ఇప్పుడు 100 కాసినాయంటే మనకు దాంట్లో 20 కరెక్ట్గా వచ్చినా చాలు, 80 పుచ్చు పోయినా కూడా మనకి ఇబ్బంది ఏం లే, వచ్చేటివి ఉన్నాయి. చూడు ఇక్కడ పిందెలు, పిందెల కన్నా అసలు ఎండగా చూడు, ఇది చూడు నిన్న 2 kgs హార్వెస్ట్ వచ్చింది నిన్న. మొత్తం పుచ్చు ఏం లేకుండా, పుచ్చు అన్నీ పీకేస్తాము, పుచ్చు లేకుండానే మనకు 2 kgs వచ్చింది నిన్న. బ్రహ్మాండంగా ఉంటుంది ఈసారి, సమ్మర్కి మాత్రం బాగా ఇలాడచ్చు, పిల్లలకు నేర్పించచ్చు. ఈసారి కొంచెం మునగ ఇంకా బొప్పాయి కూడా వేద్దాం అనుకుంటాను, ఎండలకాలం ఇక్కడే ఈ వేసుకోవచ్చు, బొప్పాయ వేద్దాం అనుకుంటాను, అట్లీస్ట్ మన ఇంట్లో వరకు అన్నా పనికి వస్తాయి కదా, ఇంట్లో వరకు బ్రహ్మాండంగా వస్తుంది. అది కూడా ఇంకా పిచ్చగా వస్తాయి అనమాట. 1 month అంటే ఈ మంత్ చలికాలం ఎక్కువ కాస్తాయి ఊరాలు కాబట్టి. చలికాలం అనేది మనకి ఏ క్రాప్ అయినా ఫ్రూట్ వెజిటబుల్ అనేది చలికాలం ఎక్కువ కాస్తుంది. సో మనకు చూడండి ఇవన్నీ వస్తాయి, స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మొత్తం. ఇవి కూడా మనం మందు స్ప్రే చేయాలి, అసలు మందు స్ప్రే చేయకుండా వస్తున్నాయి ఇవన్నీ మొత్తం ఉంటాయి కింద. ఈ సపోర్ట్ మనం అంటే ఇప్పుడు కింద ఇదే అయిపోయింది, కరెక్ట్ మనం తీగ కట్టుకొని అట్లా చేసుకుంటే బ్రహ్మాండంగా హైట్ పోతే ఇంకా బాగుంటుంది. స్టేకింగ్ చేసుకోనికి మనకు ఛాన్స్ లేదు ఇక్కడ, అంటే ఆల్రెడీ మనం గోంగూర వేసినాం కాబట్టి దాని మీద స్టేకింగ్ వస్తాను. ఇప్పుడు చూడండి ఇది గోంగూర అయిపోయింది, కట్ చేసినాం ముద్రింటే, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది, కట్ చేసినాము మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా కాడలు. ఇంకా టమోటాస్ కూడా ఉన్నాయి అక్కడ, టమాటాలు ఉన్నాయి, అవి కూడా మనం మందు ఏం స్ప్రే చేయలేదు. మొత్తానికి అంత సొంతంతా ఇన్ని పట్టించారు, కానీ పనిలో పని మనకు మేలు ఇంట్లోకి. మన కనీసం మన పిల్లలు ఇప్పుడు వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా, మన పిల్లలు మనం అంటే ఎట్లా బయట ఇప్పుడు మందులు కొట్టి ఎట్లా చేస్తున్నారు, దాని వల్ల మొట్టికాయలు కూడా వేసినాము, చాలా హార్వెస్ట్ అయితే వచ్చినాయి, కానీ ఇది ఇప్పుడు అయిపోయింది టైం. మొట్టికాయల ఒకసారి మనం మొత్తం అరటి ఇదంతా అరటి పక్కన వరకు ఖాళీ ప్లేస్ అంటే మొత్తం అది ఎక్స్ట్రా ప్లేస్ మనకి. టమోటాస్ కూడా అంటే స్టేకింగ్ చేస్తే ఇంకా సూపర్గా వస్తాయి ఇవి. ఇప్పుడు మనం స్టేకింగ్ చేసినామంటే ఇట్లా హైట్ భూమి మీద పడుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి అసలు. ప్రైస్ ఏం సురేష్ మనకి ఇంట్లోకి 2 ఫ్యామిలీలకు అవుతాయి, 2 ఫ్యామిలీలకు అవుతాయి. చూడండి అంటే ఇప్పుడు 2-3 డేస్కి 4-5 డేస్కి వచ్చేస్తాయి ఇవి. కొన్ని మనకు ఇప్పుడు మార్కెట్లో 50 రూపీస్ అమ్ముతున్నారు, నిన్న ప్రైస్ 50 రూపాయలు అంటే ఏంది. చూడండి ఎన్ని ఉన్నాయి పిందెలు. మనకు వారానికి 300 మిగిలినట్టు ఇట్లా
ఒక్క మందు కూడా కొట్టాలి అసలు. మామూలుగా స్టేకింగ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మనం స్టేకింగ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే మనం ఇప్పుడు అరటి పీక్ టైంలో ఉన్నాం కదా, మందులు కొట్టుకుంటూ అట్లా డిలే అవుతున్నాం. లేదంటే స్టేకింగ్ చేస్తే ఇంకా నీకు బాగా వస్తుంది. ఇంత మనం అరటి చెట్లు ఎంత చూసుకుంటాను కూడా ఈ పెట్టినామంటే అడిగిన గ్రేట్ నువ్వు. మనం తప్పదు కాబట్టి తప్పదు, పిల్లల కోసం చేసుకోవాల్సిందే. యాక్చువల్లీ హార్టికల్చర్లో ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళే టమాటో వచ్చి నాటించిపోతారు. ఎవరు వాళ్ళే వస్తారా? అంటే మన విలేజ్లో ఒక ఆమె ఉంది, ఎవరు బా ఒక ఆమె పేరు నాకు తెలీదు. సో ఆమె అడిగారనమాట, వాళ్ళు ఇక్కడ నాటుకొని బిల్ చేసుకుంటాం, స్టేకింగ్ చేసే మొత్తం కట్టెలు చేస్తామన్నారు. ఫార్మింగ్ టైప్ వాళ్ళకి ఎంతో ఇది ఉపాధి హామీ కింద ఏదో వస్తుంది, అది చేస్తామన్నారు. కానీ ఆమెకి ఏదో మళ్ళీ కొంచెం ఫీవర్ వచ్చి చేయలేకపోయింది. లేదంటే ఇప్పటికి మనకు టమోటాస్ ఫుల్గా వచ్చేటివి. కనీసం అంటే ఒక 30-40 మొక్కలు పెడతానండి టమాటా. స్టేకింగ్ కూడా వాళ్ళే చేపిస్తూ ఉన్నారు, డబ్బాలు తెచ్చి హార్వెస్ట్ మనం చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు ఏదో బిల్ చేసుకుంటారంట, అదేదో ఉందంట. అరటి చెట్లు చేయాలి చూడండి. ఇది చూడండి, ఏం కావాలగా పురుగు మందు కొట్టకుండా పట్టుకుంటే ఏం కావాలంగా ఇది స్టేకింగ్ చేసుకుంటే ఇంకా అసలు కాయ భూమి మీద పోయేది. మనకి మర్చ ఇవన్నీ కూడా ఏం రావాలి. మనకి ఇంట్లోకి అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు. బయట అమ్ముకోవడానికి అయితే ఇవన్నీ అడుగుతారు, పాలిష్, షైనింగ్, పురుగు బొక్క అని అడుగుతారు. మనకు ఇవన్నీ అవసరం లేదు కదా, బయట అమ్మేది ఎంత మనకు ఎందుకు. ఫైనల్ గా ఇది వాళ్ళ వీడియో. ఎవరైనా ఇట్లా పెట్టుకునే వాళ్ళంటే బాగా పెట్టుకోండి. అట్లీస్ట్ మీ ఇంటి వరకైనా ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఖర్చులకి బయట అంతా పెట్టుకోకుండా తోటలో ఫార్మింగ్ చేసేవాళ్ళంటే డబ్బుల గురించి. నెక్స్ట్ ఆరోగ్యం గురించి కూడా ఫర్టిలైజర్స్ ఇప్పుడు మీకు తెలుసు, బెండకాయలు, వంకాయలకు, బీరకాయలకు మందు కొట్టంది రాదు. అట్లీస్ట్ మీ ఇంటి వరకన్నా చేసుకో. ఇది బ్రహ్మాండంగా ఉంది. దీని గురించి చెప్పలే. ఇది మనం కుక్కే, ఇది మనం కన్నీ బ్రీడ్ తమిళనాడు నుంచి తెచ్చుకునే కాదు. కానీ నువ్వు ఆడిపోయినా అంటుంటుంది. పొద్దున్నే తోటలో మొత్తం అంతా తిరుగుతుంది. మళ్ళీ బండి వేసుకొని వచ్చి బండి ఎక్కదు, బండి వెనకాల పరిగెత్తుకుంటేనే వస్తుంది. ఎంత దూరం అయినా కారు కూడా వస్తుంది. మనకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోతే కారు కూడా వస్తుంది. ఎక్కడికైనా కానీ పరిగెత్తడానికి ట్రై చేస్తుంది. మనం ఆపి ఇంటికి పోదు ఆల్మోస్ట్. ఇది కొంచెం మనకు అంటే లాయల్గా ఉంటుంది బాగా. నైట్ టైం కూడా మనకి ఇంటికాడ అయితే సెక్యూరిటీ. మీకు ఇప్పుడు పల్లెల్లో కూడా ఎవరైనా కానీ ఇప్పుడు దొంగతనాలు అనేవి ఎక్కువైనా ఎవరైనా కానీ మీరు కూడా కొంచెం అట్లా. దొంగతనాలు అంటే గుర్తుకొచ్చా, మన ఊర్లో జరిగింది నైట్ టైం. మన సింహాద్రిపురంలో కూడా ఒక 20 గొర్రెలను తీసుకోపోయినారు. ఎవరైనా కానీ మీరు అంటే ప్రత్యేకంగా బ్రీడ్ ఏం తెచ్చి పెంచాల్సిన అవసరం లేదు. మీ ఇంటికాడ కుక్కలు ఉంటే కొంచెం అంటారు, అంత ట్రైనింగ్ ఇచ్చుకుంటే మేలు. ఎందుకంటే మన సింహాద్రిపురంలో చేసిన బిస్కెట్లు కలిపి ఇచ్చినారంట కదా. అంటే మామూలుగా ఇది మనకి అంటే ఎవరు పెట్టినా తింది అనమాట. ఇది వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఫీడ్ చేసినా తింది. ఇది అది బెటర్ కదా అట్లా లాయల్గా ఉంటుంది బాగా. పిల్లలను కూడా ఏమందు, పిల్లలు అనుకుంటే చాలు. అది మళ్ళీ ఇవి ఉంటాయి చూడు కొన్ని, అవి సెట్ కావు, మన అగ్రెసివ్ ఉంటాయి, మనకు సెట్ కాదు. డైలీ అడ్డు తోటకు మనం వస్తే ఇంకా వచ్చేస్తుంది, ఇది రెడీ ఉంటుంది. ఇంటివరకైతే చేసుకునేది మేలు. అది ఇంటివరకైతే మేలు కదా, చేసుకోండి. పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోండి. ఇంటివరకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా పెస్టిసైడ్ ఇదంతా మందులు వేసి కొడితే ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి కదా. సో ఎవరైనా పెట్టుకున్నారంటే ఇట్లా పెట్టుకుంటే బెటర్. కొంచెం రీసెంట్ టైమ్స్ లో అందరికీ తెలిసిందే క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. కొంచెం మనం కేర్ తీసుకొని ముందు నుంచే ఇట్లా చేస్తే వాళ్ళ కనీసం వాళ్ళ హెల్త్ అన్న కొంచెం బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కి కొంచెం హెల్త్ కేర్ కూడా ఉంటుంది, కంపల్సరీ ఉండాలి. వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వస్తుంది. ఇవన్నీ చూస్తే పిల్లలను తోట దగ్గర పిలుచుకొచ్చిన అప్పుడప్పుడు పిలుచుకొచ్చేది మేలు, వాళ్ళకి కూడా తెలుస్తుంది కష్టం ఏంది. మన వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎండకు పోతే నల్లగైతారు, తోటల కాడ తిప్పితే పిల్లలకు పరిచయం వచ్చేది. ఎండకు పోతే నల్లగైతారు తెల్లగైతారు, కానీ ఎండకు తిరగకుంటే మాత్రం రోగాలు వస్తాయి, అది గ్యారంటీ. అది ఎండకు తిరుగుతూనే మేలు, తిరగాల తిరిగితే ఎంత హెల్తీగా ఉంటారు కదా, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కనీసం మనం ఏం పని చేస్తున్నాం అనేది వాళ్ళు తెలుస్తుంది, కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం. మా ఇంట్లో లేదంటారు కొంతమంది, ఎండకు ఆ పాపన ఇంటికి నట్ట తిప్పుతావు, ఇవన్నీ ఏ గాలికి తిరగాల, బాగా స్ట్రాంగ్ కావాలంటే తిరగాల కంపల్సరీ, మాసే ఉండాలి అంతా. లేకుంటే ఇప్పుడున్న దాంట్లో కష్టం కదా. నెక్స్ట్ జనరేషన్ లో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అంత కామన్, ఎవరైనా చేయగలుగుతారు. ఏ పిల్లోడైనా ఎవడైనా పికప్ చేస్తున్నాడు. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి, అంటే సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో తెలియాలి కదా కంపల్సరీ. బట్టి కొట్టే సీన్ కాకుండా ఇవన్నీ తెలుసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. ఇప్పటికైనా కానీ తెలియాలి కదా, టమాటో అంటే ఎట్లా కాస్తుంది, ఏం చేస్తారు, ఏంది ఎట్లా అనేది కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ అనే ఉండాలి. టౌన్ లో పిల్లలకు ఏం తెలుస్తాయి ఇవన్నీ. టౌన్ లో పిల్లలు ఇప్పుడు కుక్క వచ్చింది అనుకో పరిగెత్తారు, మన పిల్లలు కుక్క వచ్చి రాయి తీసుకుంటారు, లేకుంటే డే అంటారు. అదే వాళ్ళకి మనకు తేడా.
సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళైతే వీడియో వీడియో మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.